అమ్మవారు సహస్రార కమలం చేరుకున్నాక అక్కడి నుండి అమృతధారను ఎడతెరిపి లేకుండా వర్షిస్తుంది. మృతము అంటే నశించినది, అమృతం అంటే నశించనిది. నశించడం అనేది భ్రాంతి. మిథ్య నిజానికి చచ్చేవాడు ఎవడు అనే పదానికి నేను అంటున్నాము, కానీ నేను అనేది ఎవరు అని ప్రశ్నించుకుంటే శరీరమా ఆత్మ అని మళ్ళీ సందేహం కలుగుతుంది. శరీరం అనేది పంచభూతాల నుండి పుట్టినది, తిరిగి పంచభూతాలలో కలిసిపోతుంది. కాబట్టి అది కూడా నశించేదేమీ కాదు. మరి శరీరం అంటేనే నశించేది కదా అని అనుమానం రావచ్చు. ఎందుకంటే శరీరానికి నిర్వచనం శీర్యతే ఇది శరీరం, అనగా నశించిపోయేదే. ఇక్కడే ఉంది రహస్యం. ఇంతకాలం మనం చూస్తున్న ఆకారం నీకు కనిపించడం లేదు తప్ప ఆ ఆకారంగా రూపుదిద్దుకున్న పంచభూతాలు ఎక్కడికి వెళ్ళవు. ఆత్మదేహాన్ని విడిచిపెట్టగానే మన శరీరంలో ఉన్న భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే 5 వాని వాని స్వస్థనాలను పొందుతాయి. కాబట్టి శరీరానికి కూడా నాశనం లేదు అని అర్థమయ్యింది. ఇక నశించేది ఆత్మ అంటే అదీ కాదు. వేదాలు, ఉపనిషత్తులు ఆత్మను నాశనం లేనివిగా నిరూపిస్తున్నాయి. నైనం చిదంత్రి శస్త్రాన్ని నైనందహతి పావకః నచైనం క్లేడయంత్యాపో నశోషయతి మారుతః. ఆత్మను ఆయుధాలు ముక్కలు చెయ్యలేవు. అగ్ని తగులబెట్టలేదు, నీరు తడుపలేదు, గాలి ఎండగట్టలేదు. కాబట్టి ఆత్మ కూడా నాశనం లేనిదే. ఇక మృతమనగా ఇక్కడ అంతరార్థం ఏమిటంటే మానవుడికి శరీరం, ఆత్మ వేరనే జ్ఞానం లేకపోవడం వల్ల ఆ రెండూ ఒకటే అని భావించి అన్నిటికీ నేను అని భ్రాంతి పొంది తద్వారా సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. ఈ భ్రాంతిని తొలగించి జీవుడిని తన దగ్గరకు తీసుకొని మరలా ఇటువంటివి లేకుండా చేస్తుంది. కనుక అమ్మవారు అమృతధారలను వర్షించేది అని ఈ మంత్రం మనకు వివరిస్తోంది. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రం జీవన్ముక్తుణ్ణి చేసే మంత్రం. బ్రతికుండగా వచ్చే అనేక అసంతృప్తులను, దుఃఖాలను తొలగించే మంత్రం. ఎవరైనా జైలు పాలైన వారిని బయటకు తీసుకురావడానికి 41 రోజులు రోజూ 1008 సార్లు చొప్పున దర్భాసనంపై కూర్చొని ఈ మంత్రాన్ని ఏకాంత స్థలంలో జపిస్తే వారు విముక్తులవుతారు. ఆ వ్యక్తి గోత్రనామాలను ప్రారంభంలో చెప్పి జపం అయ్యాక ఎర్రని పూలు, నీరు కలిపి 3 సార్లు పళ్ళెంలో ఎవరి కోసం జపిస్తున్నామో అతని పేరు చెప్పి విడిచిపెట్టాలి. ఇక తీవ్ర దుఃఖంలో ఉన్నవారు ఈ మంత్రాన్ని రోజు 27 సార్లు జపిస్తే దుఃఖం తొలగుతుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.